అత్తమ్మ సంక్రాంతి శుభాకాంక్షలు అత్తమ్మ. నీకు కూడా సేమ్ టు సరస్వతి. అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు. అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు. అందరికి థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే నీకు సర్ప్రైజ్, వాళ్ళకి సర్ప్రైజ్. ఏంటంటే సిల్వర్ బటన్ వచ్చింది. 1,00,000 సబ్స్క్రైబర్లు అయినప్పుడు సిల్వర్ బటన్ వచ్చింది. ఇప్పుడైతే ప్రస్తుతానికి మనకి 1,50,000 సబ్స్క్రైబర్లు ఉన్నారు అత్తమ్మ. కానీ ఇది వచ్చి చాలా రోజులు అయింది. కానీ అప్పుడు మన వీడియో పాతింట్లో చేసినాం కదా ఒకసారి, ఇది వచ్చిందని. అప్పుడు వాయిస్ పోయింది, వీడియో పెట్టలేదు, ఇంకా ఛానల్ డౌన్ నడుస్తుందని ఇంకా మన నిరాశ చెందడంతో ఇది పెట్టలేదు, అది చేయలేదు. ఇప్పుడు కొంచెం ఛానల్ కొంచెం హైక్ వచ్చింది కాబట్టి ఇక చేద్దాం, మనకు కూడా ఇంట్రెస్ట్ అంటే ప్రేమ కలుగుతుంది, ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించాలన్న ఇంకెక్కువ అయిపోయింది. అది మొత్తానికి తీసుకొచ్చినత్తమ్మ. ఎట్లుంటది తెలుసా ఇది? ఇప్పుడు 1,00,000 సబ్స్క్రైబర్లు అయిన సందర్భంగా వచ్చింది అత్తమ్మ ఇది. మళ్ళీ 10 లక్షల సబ్స్క్రైబర్లు అయ్యారనుకో గోల్డెన్ బటన్ వస్తుంది తెలుసా. ఇంకా సిల్వర్ బటన్. ఇంకా ఇది కరిగిచ్చి పట్టీలు కడియాలు చేపించుకో. అయితే చేపించుకోతామా? అయితే అట్లా కాదులేస్తాం, అట్లా చేయించుకో. నేను ఊరికి అన్న కానీ. అంతేనా? నేను నమ్మిన. ఇక ప్రెజెంటెడ్ టు షెఫ్ సర్ ఫర్ పాసింగ్ 1,00,000 సబ్స్క్రైబర్స్ యూట్యూబ్. చూసారా అత్తమ్మా? ఇప్పుడు ఎట్లాగ ఇది వచ్చింది కాబట్టి ఇది వచ్చిన సందర్భంగా 1,00,000 మంది 1,50,000 మంది సబ్స్క్రైబర్లు వచ్చినందుకు నీకేమనిపిస్తుంది చెప్పు? నాకైతే పట్టలేని సంతోషం ఉంది. అంతేనా? ఏంది మనం ఏదో ఆట ఆశామాషగా మనకు అయిద్దో కాదు, నడుచుదో మన కష్టం ఫలితం అవుతుందా కాదా అని మీరు కష్టపడి చేస్తుంటే అనుకోకుండా నన్ను కూడా తీసుకుని అల్లకి నన్ను కూడా తీసుకుర్రు మా పిల్లలు. అది సక్సెస్ కావాలి దేవుడా, మాకు ఒక రూపకం అనేది తెలవాలి, ఇది యూట్యూబ్ అంటే ఏంది అనేది తెలవాలి దేవుడా. 10 మంది కూడా మమ్మల్ని బయటకు వెళ్తే అమ్మో యూట్యూబ్ చేసి సైదమ్మ నువ్వేనా అని అంటుంటే అసలు ఆ ఆనందం ఏందో, ఆ సంతోషం అంటనే ఎవరు. అసలు నువ్వు వంటలు వంతున్నావు కదా, మీరు బాగా చేస్తారు కదా, వంటలు బాగా చేస్తారు కదా అనేది ఏమంటారు. మీకు చాలా మంది సబ్స్క్రైబర్లు ఉన్నారంట కదా, చాలా మంది బాగా పోతుంది వీడియో, మీ వీడియో మంచి తొందరలో మీ ఛానల్ సక్సెస్ అయ్యింది, మీరు బాగా చేస్తారు అని అంటారు. నన్ను ఏడ కలిసిన, బస్సులో కలిసిన, ఊరికి పోయినా, బయటికి వెళ్ళినా, నాకు తెలిసినంత వరకు ఒకళ్ళైతే కలవాలని కూడా వచ్చి అసలు పల్లెటూరు వాళ్ళకి యూట్యూబ్ అంటే ఏందో కూడా తెలియదు, సిటీలో తెలుస్తుంది దాని ఇలువ అంటే ఏందో, యూట్యూబ్ ఇలువ అంటే ఏందో. మీరు పెద్దగా పట్టించుకోరు కానీ యూట్యూబ్కున్న ఇలువ దేనికి ఉండదు. యూట్యూబ్ బాగా చేస్తారు మీరు, చాలా వరకు నాకు నచ్చింది అని ఒక ఆయన చెప్పి సెకండ్ ఇచ్చి ఫోటో తీసుకొని పోయిండు. నీకేమనిపిస్తుంది? ఏమో సంతోషం అనిపిస్తుంది. నేనేంది యాన్నో ఇంట్లో కుట్టమ్ముకుంటా కూర్చునేదాన్ని, నన్ను యూట్యూబ్ నుంచి అక్కడ తీసుకుపోయి ఎక్కడెక్కడనో పోయి వస్తున్నా నేను. అసలు ఏంది ఇది నేనేనాడు అనుకోలే. నేను ఎప్పుడైనా ఇదే మట్టిలా పని చేసుకుంటా, ఇదే కొట్లు అమ్ముకుంటా, ఇట్లనే ఉంటా అనుకుంటా. కానీ నేను యూట్యూబ్ చేస్తా, ఇంతమందికి నేను ఆదర్శం అవుతా అని నేను అనుకోలేదు. నా చేతి వంట కూడా ఇంతమందికి తినబెడతాను కూడా నేను అనుకోలేదు. అసలు అదే స్పెషాలిటీ. నేను వంట చేయకపోవడానికి కారణం కూడా అదే. చెఫ్ సర్ అని ఛానల్ పెట్టింది నేను చేద్దామని. కానీ అది అనుకోకుండా మళ్ళీ అత్తమ్మ వచ్చింది. సర్లే నాకంటే ఎక్కువ చూస్తారు కదా ఈ మధ్య అత్తమ్మ, ఎరగదీస్తుంది వంటల్ని. మామూలుగా ఎరగదీస్తుంది పచ్చళ్ళతోటి, ఇంకా చార్లతోటి, ఇంకా కర్రీస్ తోటి విపరీతమైన వంటలు చేస్తుంది. ఆ వంటలన్నీ మీరు మిస్ అయిపోతారు. నేనేముంది జనరేషన్ అందరు రెగ్యులర్గా చూస్తుంటారు కాబట్టి నువ్వేముందిలే అనుకుంటారు. అదే అత్తమ్మ వంటలు మీ అందరికి తెలియదు కాబట్టి అత్తమ్మతో చేయించడానికే ఇంకా అలా అయిపోయింది. ఇంకా చెఫ్ సార్ ఛానల్ నా పేరు ఎందుకు, నా పేరు మార్చి నా పేరు తీసేసి నీ పేరు పెట్టమన్నారు. కానీ ఇంకా అది యూట్యూబ్లో వచ్చేస్తుంది చెఫ్ సార్ అనుకుంటా. కానీ ఇప్పుడు ఛానల్ ఏం వచ్చేస్తుంది. మళ్ళీ సైదామని పెట్టినామనుకో మళ్ళీ రాదు. అదంతా పెద్ద రిస్క్. ఎందుకు ఎవరైతే నువ్వైనా నేనైనా ఒక్క ఇంట్లో వాళ్ళమే కదా, అయినా అట్లుంటే కదా. కష్టం వాళ్ళకే దక్కాలి కదా. లేదు సరస్వతి, కష్టం నీదైనా నాదైనా మనం ఇద్దరం ఒకటనే చేస్తున్నాం కదా. మనం ఇల్లు ఏర్పరచడం లేదు, తప్పు ఎవరైనా ఏం లేదు, ఒకటే. ఈ ఛానల్కు నేను రావటమే ఒక చిత్రం. ఎందుకు చిత్రం అంటే నేను తిందామని చేపను తెస్తే ఆ చేపను తెచ్చి నేను తెచ్చిన కాంచి ఇక వాళ్ళిద్దరు యూట్యూబ్ పెట్టుకురు కదా, నాకు ఆ యూట్యూబ్లో సంబంధం లేదు, నేను పోవట్లేనప్పుడు తిందామని ఒక చేపను తెచ్చిన కొర్రపేన్ని తెచ్చిన కాంచి ఏమన్నారు, కడగమన్నాడు ఆయన భార్యని కడగమన్నాడు. ఆమె ఏం చేస్తుంది, అది పట్టుకొని బుడుగునని జానే వరకు అది ఉరుకుతుంటే ఆయన ఆమె పరారు అవుతుంది. నాకు కొయ్య రావట్లేదనేమో ఈమె కొయ్యాలనేమో ఆయన. అసలు వీళ్ళిద్దరిని పక్కన పెట్టి నేనేందో ఒక చిత్రంగా వచ్చి నేను కూడా ఎన్నడూ కడిగిన దాన్ని కూడా కాదు, వచ్చి టెక్కున ఆ చేపని నేను తీసుకొని ఒక చెంచా తీసుకొని గీకి తేట గడిగి అడబెట్టగానే ఇంకా నేను పెట్టి షాపుకు పోతున్నా నేను. మరి మీరు చేసుకోరు యూట్యూబ్ అని నేను అన్నా.
అట్లేం కాదమ్మా నువ్వు చేద్దురా అన్నాడు. అప్పుడు అనిపిస్తుంది నాకు అమ్మ నన్ను రమ్మంటుండు, అసలు నాకు ఈ వంట తెలియదు ఏం తెలియదు. ఇంట్లోకైతే వంట చేపలు అంతా నాకు తెలుసు, కానీ ఆ యూట్యూబ్లో ఎట్ట చేయాలను నాకేం తెలుసు, ఎట్టయినా ఏం లేదు నీకు వచ్చినట్టు ఉండు అన్నాడు. ఇంకా వచ్చిన పెద్ద అప్పాలు చేసే కళాయి పెట్టినా మొత్తానికి ఆ కూర వండింది చేపల పులుసు ఆ వీడియో నుంచి స్టార్ట్. ఇక వచ్చి పెద్ద అప్పాలు చేసే కళాయి పెట్టి ఎట్టనైనా కానీ అని ఇక వండిన, నాకు వచ్చినట్టు నేను వండిన. అది పెట్టినాం, కొంచెం పర్వాలేదు అనిపించింది. ఇంకొకటి కూడా నువ్వే చెయ్యమ్మా అన్నాడు, అది చేసిన ఇంకా కొద్దిగా పర్వాలేదు. ఇంకొకటి తిరులయ గట్టుకు పోయి అట పోయి ఆ తండ్రికి దండం పెట్టుకొని చూసి వస్తానే ఉన్నాం. నల్లేరు దొరికింది ఆడ, ఆ నల్లేరు తెచ్చి పెట్టినా. ఆ నల్లేరుతోనే మాకు ఫస్ట్ ఆ వీడియో 2 లక్షలు దాటింది. ఇంకా అప్పటి నుంచి ఛానల్ కొంచెం పికప్ అసలు ఆ నల్లేరు తిన్నా మంచిదనే మేము తెచ్చుకున్నాము. ఇంకా తెచ్చిన నల్లేరుని ఎందుకు ఖరాబ్ చేస్తామమ్మా, నువ్వు యూట్యూబ్ కూడా చెయ్యి అన్నాడు. ఇంకా చేసిన, దానివల్ల లేచింది. ఇంకా అప్పటి నుంచి కూడా చిన్న చిన్నగా మాకు మొత్తం మీరందరూ మాకు ఫ్యాన్స్ అయిపోయారు. నాకు వచ్చిన వంటలు నేను చేసేసి, వచ్చిన వంటలు, వచ్చిన ముచ్చట్లు, వచ్చిన అనుభవమైన ముచ్చట్లు, అసలు మనం తెలుసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆహారపు అలవాట్లు, పద్ధతులు, బాండింగ్ ఎన్ని నేర్చుకున్నామో మా అత్తమ్మ నుంచి. నిజంగా మీరు కూడా అబ్జర్వ్ చేసి ఇవన్నీ కనిపిస్తాయి మన ఛానల్లో. బాండింగ్ కనిపిస్తుంది, ప్రేమ ఆప్యాయతలు అనురాగాలు అని అంటారు కదా, అవన్నీ కనిపిస్తాయి ఎంత ముద్దుగా. అత్తమ్మ మావి ఏమన్నట్టు నిన్ను అంటే ఈ వీడియోలు చూస్తుంటా, మీరు ఇద్దరు చూస్తారు కదా మంచిగా టీవీ ముందు కూర్చొని. ఏంది నువ్వు బాగా చేస్తున్నావు, అసలు నీకు ఎట్ట వస్తున్నాయి ఈ మాటలు, ఎప్పుడైనా ఇంటి నుంచి వెళ్ళవు, ఈ మాటలే మాట్లాడవు, ఎట్ట వస్తున్నాయి నీకు అంటుండు. ఏమో అయ్యో వస్తున్నాయి, నేను యూట్యూబ్లో పోయినా వాటికల్లా అయ్యో తనుకొని వస్తున్నాయి. నేను అప్పుడు చిన్నప్పుడు ఇవన్నీ మా అమ్మమ్మ చేసినాయి, మా నాయనమ్మ చేసినాయి, మా అమ్మోళ్ళు చేసినాయి, వాటికల్లా అయ్యే వంటకాడ కూర్చోగానే తనుకొని వస్తున్నాయి నాకు అని నేనన్నా. అంటే బాగా చేస్తున్నావు అంటారు. ఈ యూట్యూబ్ పెట్టడానికి కారణం ఏంటి, మీరు యూట్యూబ్ ఎందుకు చేస్తున్నారు అని చాలా మంది క్వశ్చన్స్ కూడా కొన్ని ఉంటాయి. మీ తరపు నుంచి దానికి ఆన్సర్ ఏంటంటే, ఫస్ట్ మేము నరేష్ ఇంకా యాంకర్ కాబట్టి జర్నలిజంలో అందరు తెలిసి ఉంటారు కాబట్టి ఎస్సీఓ యూట్యూబ్ వర్క్స్ ఇవన్నీ చేసేవాడు. అలా మేము వేరే వాళ్ళకి ఓన్లీ కుకింగే వంటలు చేసి ఇచ్చేవాళ్ళం. నేనే చేసి ఇచ్చేదాన్ని కుకింగ్, నాకు వచ్చి అప్పుడు అన్నీ చేసి ఇచ్చేదాన్ని. ఇంకా అలా అలా వాళ్ళు ఇంకా వద్దులే అని వాళ్ళు స్టాప్ చేశారు మధ్యలో. సరే నేను కూడా సైలెంట్ అయిపోయినా. ఇక తను ఒక 2 years ఈ ఛానల్ పెట్టకముందు 2 సంవత్సరాల ముందటి నుంచే ఏదో ఒక ఛానల్ పెట్టాలి, ఏదో ఒక న్యూస్, ఏదో ఒక సంబంధించి ఏదో 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 పెట్టాలి అనుకుంటా. సరే నీకు వచ్చింది వంటనే మనం వీడియో చూద్దాం, కెమెరా ముందుకి వచ్చి చేయాలని చెప్పిండు. ఇక అప్పటి నుంచి నేను మాత్రం రాను, నాకు అసలు వద్దు, నాకు నువ్వు పెట్టకపోయినా పర్లేదు, నేనైతే చెయ్యనని అసలు ఏడ్చినా ఫిక్స్ అయినా. ఇక అది ఇంకా సర్లే లాస్ట్కి ఫిక్స్ అయినా. ఇంక ఏ పని రాదు, వచ్చిన పని సద్వినియోగం చేసుకోవాలి, ఇంకా వచ్చింది అదొక్కటే పని కదా అని ఇంక నేను అలా ఇక ముందుకు వచ్చిన. మాట్లాడడం కూడా చేత కదా దాన్ని నేను ఇప్పుడు మాట్లాడిస్తలేను ఎవరిని, నోరు మూసుకో అంటారు ఇప్పుడైతే. అంత గడగడ గడగడ గలగల వాగేస్తున్నా, అంత అయిపోయింది. ఇంకా అట్లా ఛానల్ ముందుకు వచ్చింది. ఇంకా సరే నేను చేసిన దానికంటే అత్తమ్మ చేస్తే బాగున్నాయి కదా, అందుకే అత్తమ్మ కూడా వచ్చింది. ఇక ఇలా నడుస్తున్న కొద్దీ స్టార్టింగ్లో అయితే నిజంగా కొన్ని అయితే బ్యాడ్ కామెంట్స్ కూడా పెట్టిరు. ఇక ఏదైనా మన మంచిగా అనుకోవాలి, నెగిటివ్ అయినా అది పాజిటివ్ అయినా, నెగిటివ్ జరిగిన పాజిటివ్గానే తీసుకోవాలి కాబట్టి అలా ముందుకు సాగిపోతూ ఉంది. మొత్తానికి 7,50,000 సబ్స్క్రైబర్లు వచ్చినారు. సంక్రాంతి సందర్భంగా ఈ వీడియో చేయడం నిజంగా సంతోషంగా ఉంది. సంతోషంగానే ఉంది. ఇట్లనే సబ్స్క్రైబర్లు అయితే తొందర పెరగాలని ఉంది నాకైతే. ఎంత త్వరగా నేనైతే ఒక్కొక్క సబ్స్క్రైబర్లు వస్తున్నారు, రోజు ఫోన్ ముందే కూర్చొని చూసుకునే వాళ్ళం. సబ్స్క్రైబర్లు వచ్చారు, పెరుగుతురు అత్తమ్మ 1000 మంది అయ్యారు, అప్పుడే వాళ్ళు 10,000 మంది అయ్యారు. ఇట్లా చెప్పుకునేటోళ్ళు రోజు చెప్పుకుంటూనే ఉన్నాం. ఇప్పటికైనా సంతోషపడుతున్నాం. ఇప్పటికైనా మాకు ఒక ఆమె పెరిగిందంటే ఒక మనిషి మా కుటుంబం వాళ్ళకి వచ్చినట్టే, మేము వాళ్ళ కుటుంబంలోకి పోయినట్టే అనుకుంటున్నాం. ఇంకా ముందు చాలా ప్లానింగ్స్ ఉన్నాయి. చెప్పినాం కదా గుడి చేస్తాం, ఇక్కడ పంట పొలాలు ఇవన్నీ చేద్దామని. ఇక మెయిన్ కరెంట్ రాకపోవడం వల్ల ఇవన్నీ జరగలేదు. ఇంకా అవన్నీ ముందు చేద్దాం. ఇంకా పెద్ద ప్లానింగ్ ఒకటి ఉంది, అది ఇప్పుడే రివీల్ చేయను. ఏంటంటే ఒక విధంగా చెప్పాలంటే దాన్ని మనం సేల్ చేస్తాం, డెఫినెట్గా సేల్ చేస్తాం. కానీ ఒక వస్తువుని అది ఎవ్వరికి దొరకదు, చాలా మంచిది, అందుబాటులో ఎవరికి ఉండదు, చాలా ఆరోగ్యానికి కూడా తిన్నా అవన్నీ చాలా మంచిది కాబట్టి అదొక ప్రోడక్ట్ మేమే మా చేతులారా పండించి ఎలాంటి మందులు కొట్టకుండా చాలా ఆర్గానిక్గా పండించి దాన్ని ప్రిపేర్ చేయించి అత్తమ్మతోటి నేను పంపిస్తా. ఇది కదా అత్తమ్మ, పండిస్తావు కదా, అదేందో మాత్రం చెప్పను. ప్రెసెంట్ అయితే అన్ని కొన్ని పెట్టేసింది అన్ని. ఇంకా అది ఎవరికి దొరకదు కాబట్టి దాన్ని మేము చేద్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే దొరకని వస్తువుని పంపించాలనేది మాకు కూడా ఉంది, ఎందుకంటే చాలా మంచి వస్తువు అది. ఆ విధంగా హెల్ప్ చేయడం అనేది కూడా చాలా బాగుంటుంది కదా అత్తమ్మ. మొత్తానికి అయితే మామయ్య నేను చూసుకుంటా కూర్చుంటాడు. మామయ్య ఏమో చాలా సైలెంట్, అత్తమ్మ చాలా గలగలా మాట్లాడే వ్యక్తి.
చూసా కలుపుకొని పోతుంది ఒక్కొక్కరినైతే, అంతే కదమ్మా? అవును. ఊర్లో కూడా అంతే అంటారా? అంటూరా అంటే మనకెట్ట తెలుస్తుంది? చుట్టుపక్కల వాళ్ళు అంటారు కానీ మనకు తెలియదు ఎప్పుడైనా సరే. ఎంత మంచి వాళ్ళు రాజనాయకునికైనా ఆయనకు తెలియదు కదా ముందల. వెనక పోయినాక చంద్రబాబు నాయుడు ఎంత మంచోడమ్మా అని వాళ్ళు అంటారు, రాజీవ్ గాంధీ ఎంత మంచోడమ్మా అని వాళ్ళు అంటారు. ఇప్పుడు ఇప్పుడు వచ్చిన ఆయన పేరు ఏం పేరు? రేవంత్ రెడ్డి నాయన వాళ్ళు అంటారు. అందరిని ఆయన ఎవరినైనా మనం సాటంగా అనుకోవటం, సాటంగా అది చేసుకోవటం. కానీ ఎదురుగా ఎవరు నువ్వు మంచి నువ్వు శబర అని మనం అనలేం కదా. నువ్వు మంచి అంటే నువ్వు ఊకుంటావా, నేను శబర అంటే నేను ఊకుంటానా, అట్లా అనొద్దని అంటారు. అంతే. మొత్తానికి ఇంకో క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పాలి కదా. ఏంటిది? మీ అమ్మ వాళ్ళ ఇంటికి పోవా నువ్వు? ఎప్పుడు మీ అత్తగారి ఇంటికన్నా ఉంటావా? అసలు చూపియవా మీ అమ్మ వాళ్ళని, ఉన్నారా లేరా? అయ్యో ఎందుకు అంటున్నారట అని క్వశ్చన్స్ అడుగుతున్నారు. నేను అసలు నా పెళ్ళైనాక 5 సంవత్సరాల వరకు అత్తగారింటికి ఎప్పుడు రాలే. పండగలప్పుడే వచ్చిన నేను. ఎప్పుడు మా ఇంటికే పోయేదాన్ని. ప్రతి సాక్షి టీవీలో చేస్తున్నప్పుడు, ప్రతి మంగళవారం వీక్లీ ఆఫ్ ఉన్నప్పుడు సండే ఈవినింగ్ వెళ్ళి మంగళవారం ఉండి బుధవారం ఎర్లీ మార్నింగ్ వచ్చేవాళ్ళం. ఈ మధ్య ఇంకా మా అమ్మ కూడా బర్రెలతో బిజీ అయిపోయింది, మా అన్న గుడ్లతో బిజీ అయిపోయింది, మా నాన్న బర్రెల దగ్గర బిజీ అయిపోయారు. ఈ షూట్స్ చేయబట్టి వీక్లీ ఇటు వస్తుంది. ఇంతకుముందు అయితే అసలు ఇడికి రాకపోయేది. అత్తమ్మ కూడా ఇంకా సరే వెళ్ళు అనేది. అప్పుడు ఇంకా ఏమంత ఇప్పుడు కూడా అసలు ఏమనదు కూడా. ఇంకా వెళ్ళేది ఏముంది, మనకి ఎంతమంది అంతే. అన్న అయితేందమ్మా, అన్న అయితేంది, ఇన్న అయితేంది. వచ్చినప్పుడే కదా మీరు వంటలకు వచ్చేది. ఆడ ఆరం ఉంటుంటారు, ఈడ ఆరం ఉంటుంటారు. అన్న అయితేందని నేనంట. మస్తు పోయేదని. ఈ మధ్య కుదురుతలేదు. చూద్దాం, ఆ టైం వస్తే వెళ్తానేమో. కానీ ఇంకా స్కూళ్ళు పిల్లలు అవన్నీ నడుస్తున్నది కాక ఇక మా అమ్మ ఒకసారి వీడియో చూస్తుంది కదా, మా అమ్మ అంతా అత్తమ్మ అంత స్పీడ్ అయితే కాదు, మా అమ్మ చాలా డల్లు. అందుకోసం వీడియోలకు రాదు, నేను చేయట్లేను. ఇంకా అలా సాగిపోతుంది. మొత్తానికైతే ఇది ఈరోజు సంక్రాంతి రోజు దీని గురించి చెప్పినాం. అత్తమ్మ మరొకసారి అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తున్నా. సరే, అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు. అందరికి ధన్యవాదాలు. ఎందుకంటే నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఈ సబ్స్క్రైబర్లు ఇంకా పెరుగుతాయి. 1 lakh సిల్వర్ బటన్ వచ్చింది కదా, తొందరలో నాకైతే గోల్డెన్ బటన్ కూడా రావాలంది. ఎట్లా గోల్డ్ ఇంకా చక్కగా లేదు, ఈ సిల్వర్ బటన్ వేసుకొని తిరుగుతా. తొందరగా నాకు గోల్డ్ బటన్ కూడా రావాలని కోరిక ఉంది. అసలు ఎంత కోరిక అంటే అది తొందరగా రావాలని. కానీ సబ్స్క్రైబర్లు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చేయని వాళ్ళు ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లు చేయండి. ఏది అనిపిస్తే అది చేయండి. మీరు చాలామంది ఏది అనిపిస్తే అది చేస్తారు, ఎట్లుందని చెప్తారు. నేను కూడా దానికి రిప్లై ఇస్తుంటాను. చాలా వరకు నేను కామెంట్స్కి అన్నిటికీ రిప్లై ఇస్తాను. ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తే మీరు కామెంట్ చేస్తూ ఉండండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు చేస్తూ ఉండండి. గోల్డెన్ బటన్ కోసం మళ్ళీ నేను ఒక పెద్ద వీడియో చేయాలి. దానికైతే ఒక పెద్ద దావత్ చేసుకోవాలి వస్తే ఈసారి. కానీ కదమ్మా, దావత్ కాలను కూడా పిలుద్దాం. తప్పకుండా వెళ్ళేసి నేను సబ్స్క్రైబ్ అది వస్తే మాత్రం నిజం ప్రామిస్ ఖచ్చితంగా పిలుస్తా. మళ్ళీ ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి. ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి. మళ్ళీ వీడియోలో మరొక కొత్త వంటతో ఏదైనా కొత్త వంటతో మళ్ళీ మేము ముందుకు వస్తాం. బాయ్ బాయ్.